కేంద్ర ప్రభుత్వం 2,000, 5,000 రాష్ట్ర ప్రభుత్వం వేసి మొదటి విడతగా 7,000 రూపాయలు నేరుగా రైతుల ఖాతాలో వేయడం జరిగింది. ఇందాక పెతాన్ గారు చెప్పారు, పెన్షన్ నేరుగా 1,000 రూపాయలు పెంచడమే కాకుండా 3 నెలలు వెనక్కి వెళ్ళి ఇచ్చినటువంటి ప్రభుత్వం. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ఒక పక్కన అభివృద్ధి, మరొక పక్కన సంక్షేమ పథకాలు, ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వం వేళ రాష్ట్రంలో అధికారంలో. అయితే ఇవేమీ పట్టనట్టు కేవలం 11 సీట్లకే పరిమితంగా చేస్తే మిమ్మల్ని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజలు తీర్పునిస్తే ఇవాళ ఇంకా అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు. కూటమిలో పార్టీల మధ్య విభేదాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తారు. చంపేస్తామంటున్నారు, నరికేస్తామంటున్నారు. మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, మీ అంతు చూస్తామంటున్నారు. ఓరి పిచ్చి వేదవల్లారా, నేను ఈవేళ ఈ డయాస్ మీద చెప్తా ఉన్నా. మీరు చంపడం, నరకడం మాట దేవుడేరు. కూటమి కార్యకర్తల యొక్క కన్నెత్తి చూస్తే మీకు రోజు గడవడం కష్టం అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తా ఉన్నా. చంపడం, నరకడం కూడా కాదు, కూటమి కార్యకర్తల యొక్క ఏ పార్టీకి చెందినటువంటి కార్యకర్త వెంట్రుక కూడా మీకు పికలేరనేటువంటి విషయాన్ని సభాపూర్వకంగా చెప్తాను. వెంట్రుక కూడా పీకలేరనేటువంటి విషయాన్ని సభాపూర్వకంగా